ఈరోజు మీకు ఒక బ్లౌజ్ డిజైన్ చూపిస్తాను. ఈ సింపుల్ డిజైన్ అయితే మనం 1-2 సార్లు యూజ్ చేసిన బ్లౌజ్కి కూడా మళ్ళా ఇది రీమోడల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో కటింగు స్టిచ్చింగు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ నార్మల్ హ్యాండ్ కట్ చేసినట్టే కట్ చేసుకోవాలి. తర్వాత మనం ఎంత అయితే రౌండ్ పెట్టుకుంటామో అంతవరకు మార్క్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ అయితే బొద్దుగా ఉన్న వాళ్ళకి కొంచెం వెడల్పు పెట్టుకుంటే బాగుంటుంది, బక్కగా ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ పెట్టుకుంటేనే బాగుంటుంది. నేను ఈ హ్యాండ్ అయితే చివరి భాగంలో 3 ఇంచులు వెడల్పు, పొడవు 3 ఇంచులు, పైన రౌండ్ వెడల్పు 2 ఇంచులు పెట్టి కట్ చేశాను. ఇప్పుడు శారీలో క్లాత్ కట్ చేసుకోవద్దు. ఫస్ట్ ఏ డిజైన్ పెట్టినా కానీ లైనింగ్నే కట్ చేసుకోవాలి. దారాలు ఊడిపోకుండా కరెక్ట్గా ఉంటుంది. అదే శారీలో క్లాత్ కట్ చేసుకుంటే సాగిపోయి డిజైన్ అనేది తేడా వస్తుంది. ఇప్పుడు ఈ కట్ చేసిన దాన్ని రౌండ్గా కుట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టి దాన్ని ఇలా ఆపోజిట్ తిప్పి దానిపైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి నీట్గా ఉండటం కోసం. లైనింగ్ అనేది బయటికి కనపడకుండా కుట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ ముడత రాకుండా చుట్టూ ఇలా సాఫ్ట్గా అనుకుంటూ కుట్టాలి. ఇప్పుడు ఆ కుట్టిన దాన్ని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకొని సెంటర్కి ఘాటు పెట్టాలి, షోల్డర్ దగ్గర జాయిన్ చేయటానికి. ఇప్పుడు ఇది పక్కన పెట్టి డిజైన్ చేయటానికి క్లాత్ తీసుకుందాం. ఇది పొడవు 12, వెడల్పు 6 తీసుకున్నాను. తీసుకున్న క్లాత్ని మిడిల్లోకి పట్టుకొని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పీస్ని ఇలా మడుచుకొని కట్ చేసి ఓపెన్ ఉన్న వైపు వదిలేసి ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టాలి. కుట్టిన దాన్ని ఇలా చేసి సెకండ్ కూడా ఇలానా కట్ చేసి కుట్టాలి. ఈ 2 పీసులు హ్యాండ్ డిజైన్ చూశారు కదా, 2 వైపులా పెట్టడం కోసం ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని ఈ 2 ఇలా ప్రిపేర్ చేసుకొని కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసి ఎక్స్ట్రా ఉంటే ఇలా కట్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్కి కరెక్ట్గా సెట్ అవుతున్నాయో లేవో చూసుకోవాలి. ఇలా పెట్టుకొని కరెక్ట్గా వచ్చేలా పెట్టి ఒక పిన్ అనేది పెట్టుకోవాలి జరిగిపోకుండా. ఇలా పట్టుకొని కదలకుండా కుట్టు వేయాలి. అవి కదిలితే షేప్ అనేది మారిపోతాయి. ఇలా సెంటర్కి పట్టుకొని పైన ఒక కుట్టు అనేది వేయాలి. ఇప్పుడు హ్యాండ్ డిజైన్ అనేది ఇలా వచ్చింది.
ఇప్పుడు ఈ చివరి 2 కోణాలు చేతితోని కుట్టుకొని ఒక బటన్ తయారు చేసుకోవాలి. ఇవి షర్ట్లకు ఉంటాయి కదా, ఇవి తీసుకున్నాను. అది ప్రిపేర్ చేసుకోవటానికి క్లాత్ తీసుకున్నాను, బ్లౌజ్ పీస్లోది. అటు 2 ఇంచులు ఇటు 2 ఇంచులు తీసుకున్నాను. తీసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా టైట్గా చుట్టి ఊడిపోకుండా దగ్గరకని కట్ చేయాలి. పీసులు అనేది బయటకు కనపడితే చూడటానికి నీట్గా ఉండదు. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఇలా కుట్టుకోవాలి. హ్యాండ్ డిజైన్ అనేది ఇలా వచ్చింది. ఇప్పుడు నెక్ డిజైను పైనుంచి 2 ఇంచులు వదిలిపెట్టి ఆ వదిలిపెట్టిన దగ్గర నుంచి 4 ఇంచులన్నర వరకు మార్క్ చేసుకున్నాను. దానికి డిజైన్ చేసుకోవటానికి పొడవు 11, వెడల్పు 6 వచ్చేటట్టు క్లాత్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది 2 మడతలు వేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా సమోసా టైప్ మడత వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పీస్ని వెడల్పుగా ఉన్న వైపు కుట్టుకోకుండా 2 వైపులా కుట్టాలి. ఈ వెడల్పుగా ఉన్నది నెక్కుకి జాయిన్ చేయటం కోసం ఓపెన్గా ఉంచుకోవాలి. ఇలా పైన కుట్టు వేసి హ్యాండ్స్కి జాయిన్ చేసిన విధంగా తిప్పుకోవాలి. ఈ 2 పీసులు ఇలానే కుట్టుకొని నెక్కుకి మార్క్ పెట్టాం కదా, 4 ఇంచులన్నరకి అక్కడ వరకు ఇలా టైట్ కుట్టేసుకోవాలి. నెక్కుకి 2 వైపులా ఇలా కుట్టాలి. ఇప్పుడు హ్యాంగింగ్స్ డిజైన్ చూద్దాం. వెడల్పు 6, పొడవు 6 తీసుకున్నాను. ఇవి ఇలా మలుచుకొని సెంటర్లో థ్రెడ్ పెట్టి దానిపైన నుంచి కుట్టు వేసుకుంటూ రావాలి. ఓపెన్స్ ఉన్న వైపు కుట్టు వేయాలి. ఇలా క్లోజ్గా ఉన్న వైపు వదులుకుంటే ఇలా కుట్టినప్పుడు నీట్గా ఉంటుంది. ఇలా స్క్వేర్ షేప్లో కుట్టాను. ఇవి 2 స్క్వేర్ షేప్గా కుట్టాం కదా, దానిపైన హ్యాంగింగ్స్ కుట్టడం కోసం ఇలా కట్ చేసుకున్నాను. వెడల్పు 3, పొడవు 3 పెట్టాను. ఇవే ఇలా మిడిల్లోకి మలిచి థ్రెడ్కి పై వైపు కానీ మలుచుకొని ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ కుట్టిన డిజైన్ని కింద కంటే హ్యాంగింగ్స్ అనేవి చూడటానికి చాలా బాగుంటుంది. 2 ఇలానే కుట్టుకోవాలి. ఇప్పుడు థ్రెడ్స్ నెక్కు డిజైన్ చేసుకున్నాం కదా, ఆ డిజైన్కి కొంచెం టైట్ కుట్టు పెట్టి రఫ్ చేసుకుంటూ కుడితే అవి గట్టిగా లాగినప్పుడు తెగిపోకుండా ఉంటాయి. హ్యాండ్కి అయితే నేను లేస్ వేసింది చూపించలేదు. థ్రెడ్ పైపింగ్ వేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. కానీ ఈ శారీలో లేసు సెట్ అవుతుందని నేను ఇది చేశాను. ఈ బ్లౌజ్ డిజైన్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.
మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.